ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పుల పీట మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి ఐగుప్తు హేరోదు రాజు ఈ షిప్రు పూయా అను ఇద్దరు స్త్రీలను మరి పిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ స్త్రీలు మరి ప్రసవం అయ్యేటప్పుడు పురుషుడైతే బాలుడైతే వారిని చంపేయండి, స్త్రీ అయితే వారిని బ్రతకనీయండి అని వారికి ఆజ్ఞ వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ షిప్రుపుయ అనువారు మంత్రసానులు. మరి ఈ దినాలలో డాక్టర్ల లాగా ఆ దినాలలో వారు మంత్రసానులు అని వారికి పేరు పెట్టారు. అయితే ప్రియులారా, మరి 17వ వచనంలో చూస్తే వారు దేవునికి భయపడి వారు మగపిల్లలను బ్రతకనిచ్చిరి. 20-21వ వచనం మనం చూస్తే వారు చేసిన దానికి దేవుడు వారికి మేలు చేసెను, ఆ జనము మిగుల విస్తరించి ప్రబలెను, ఆయన వారికి సంతాన వృద్ధి కలగజేశాడు. మరి ఆ దేశానికి ఐగుప్తు రాజ్యానికి మరి అధిపతి అయిన హేరోదు రాజు యొక్క మాటను వాళ్ళు లక్ష్య పెట్టక వినక ప్రసవ దినాలలో మరి పురుషులను వాళ్ళు బ్రతకనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఏం చేశారు అని మనం చూసినట్లయితే దేవునికి వారు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వారు విధేయత చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి భయపడ్డారు, వాళ్ళు రాజుకు భయపడలే. హెబ్రీలు వారు దేవుని బిడ్డలు కలిగి ఉన్న దేవునికి భయపడ్డారు. రాజు వారికి ఏమైనా చేయవచ్చు. రాజు యొక్క మాటను వారు వినలేదు కాబట్టి రాజు వాళ్ళని చంపించే అధికారం కూడా రాజుకున్నది. కానీ వాళ్ళు దేవునికి భయపడి, రాజుకు భయపడక దేవునికి భయపడి మరి వాళ్ళు దేవునికి విధేయత చూపటం వలన దేవుడు వారిని దీవించాడు. వారి యొక్క సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మరి స్త్రీలను మనం గమనించినట్లయితే స్త్రీలకు బొత్తిగా భయం లేదు. భయం లేని స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి భయపడే స్త్రీలు లేరు. చాలా రకాలుగా దేవునికి భర్తలకు అవమానం కలగజేసే స్త్రీలు మాత్రమే ఉన్నారు. పిల్లలు గమనించినట్లయితే మనం చూస్తున్న ఈ యొక్క కాలంలో ఎన్నో సంఘటనల ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. కానీ మనం వేరే ఒకరు చెప్తే మాత్రం మనం తెలుసుకోవటం లేదు. అనేక మంది టీవీలు చూస్తున్నారు, మొబైల్ ద్వారా క్షణాల్లోనే మనకు మొబైల్ ద్వారా, టీవీల్లో, యూట్యూబ్ల ద్వారా అనేకమైన మరి కార్యాలను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నదంటే దేవుడు అంటే భయం లేని ఒక లోకము, దేవుడు అంటే భయం లేని ఒక జనాంగం మరి తయారవుతూ ఉన్నది. ఈ దినాలలో ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోనే ఉంది. సెల్ ఫోను ఒక రకంగా మేలు చేసినా ఇంకో రకంగా సెల్ ఫోన్ ద్వారా అనేకులు మరి పాపంలో పడిపోతూ ఉన్నారు. సెల్ ఫోన్ ద్వారా అనేకమైన మరి కార్యాలు చూసి చెడిపోతూ ఉన్నారు. పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు మరి వారి యొక్క జీవితాన్ని మరి పాపంలో పడేసుకుంటా ఉన్నారు. మా జీవితంలో మరి 10th క్లాస్ వరకు మాకు అసలు లోక జ్ఞానమే లేదు. పాన్ కూడా మాకు తెలియదు. అసలు అంత లోక జ్ఞానం లేని కాలంలో మేమున్నాము. ఇప్పుడు చూసినట్లయితే
నైన్త్ నైన్త్ సెవెంత్ 8th 9th 10th క్లాస్కి వచ్చేవారికి పిల్లలు మరి పాపానికి బానిసలు అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ షిప్రు పూయ అను స్త్రీలు దేవునికి భయపడి హెబ్రీ స్త్రీల పట్ల చేసిన దాన్ని బట్టి దేవుడు వారిని దీవించడం జరుగుతూ ఉన్నది. యెహోషువ గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయంలో ఎరికోను మరి ఎరికోను చూడడానికి వేగుల వారిని పంపించినప్పుడు అక్కడ రహాబు అను ఒక వేశ్య మరి ఇశ్రాయేల్ మరి వారి వేగులో దాన్ని చూడడానికి వచ్చిన వారిని దాచిపెట్టింది. అక్కడున్న ఎరుకో రాజుకు ఆమె భయపడలేదు, కానీ ఇశ్రాయేళ్ల దేవుడు ఎవరో ఆ రహాబు అను వేశ్య విని ఇశ్రాయేళ్ల దేవుడికి భయపడి వారిని దాచిపెట్టడం జరిగింది. ఆమె జీవితము వేశ్యా జీవితం. వేశ్యలను హీనంగా మనం చూస్తూ ఉంటాం. వేశ్యలను అసలు లెక్కకు తీసుకోం. కానీ ఆమె చేసిన పని గొప్ప పని. ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న దేవుణ్ణి మరి దేవుని గురించి ఆమె తెలుసుకొని వేగుల వారిని ఆమె దాచిపెట్టింది. మనం చూస్తే మరి రహాబు యొక్క పేరు కొత్త నిబంధనలో వంశావళిలో ఆమె పేరు ఉండడం మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఏమంటూ ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు ఏ స్త్రీ అయితే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటుందో ఆ యొక్క స్త్రీ యొక్క జీవితం కొనియాడబడుతూ ఉంటుంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే సమరయ స్త్రీ మరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు వారు మాట్లాడిన తర్వాత తన రహస్య జీవితాన్ని యేసు ప్రభువు మరి తనకు తెలపడం ద్వారా ఆమె జీవితాన్ని ఆమె మార్చుకుంది. అంతవరకు తనకు 7 భర్తలు ఉన్నారని, మరి ఇప్పుడున్న భర్త కాదని యేసు ప్రభువు తప్ప లోకంలో ఎవరికి తెలియని విషయాన్ని సమరయ స్త్రీకి చెప్పినప్పుడు ఆమె యొక్క పాపపు జీవితాన్ని ఆమె మార్చుకొని యేసు ప్రభువుని గురించి సువార్త మరి ప్రకటించడం మొదలుపెట్టింది. ఆ సమరయ పట్టణం అంతా యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటించినప్పుడు ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ సమరయ పట్టణం అంతా రక్షణ పొందడం జరిగింది. ప్రియులారా, దేవునికి భయపడడం ద్వారా మన యొక్క జీవితాన్ని మనము దీవించబడినట్లుగా మనం చేసుకుంటుంటాం. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్లుగా మరి మదర్ తెరీసా తన యొక్క యవ్వన జీవిత కాలాన్ని మరి కుష్ఠరోగుల మధ్య గడిపింది. 18 సంవత్సరాల యవ్వన జీవిత కాలంలో మరి ఎంతోమంది యవ్వన స్త్రీలను వ్యభిచారిణులుగా మారుస్తూ ఉన్నారు. బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది. ఆ రెడ్ లైట్ ఏరియాలో అనేక మంది స్త్రీలు వ్యభిచారులుగా మరి ఉన్నారు. వారి యొక్క జీవితం ఏంటి? వ్యభిచారం చేయడం. వ్యభిచార వృత్తి తప్ప ఏది ఉండదు. మరి వాళ్ళు చేయడం కాకుండా వారి యొక్క కుటుంబంలో ఉన్న స్త్రీలను కూడా మరి వ్యభిచార వృత్తి, పడుపు వృత్తి జరిగిస్తూ ఉన్నారు. అంటే తరతరాలు అదే వృత్తి చేయాలా, అలానే కొనసాగాల, వారి జీవితం అలాగనే పాప భూయిష్టంగా ఉండాలా? దేవుడు ఆ విధంగా కోరుకోవటం లేదు. మదర్ తెరీసా 18 సంవత్సరాల మరి వయస్సులో మరి తాను యుగోస్లేవియా నుండి భారతదేశానికి వచ్చి తన యవ్వన జీవిత కాలాన్ని కుష్ఠరోగుల మధ్య గడిపి వారి మధ్య సేవ చేయడం మనం చూస్తూ ఉన్నాం. తన యవ్వన జీవిత కాలాన్ని మొత్తం అంతటిని త్యాగం చేసింది. ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో వారి యొక్క సంతానాన్ని దేవుడు ధారాళంగా దీవిస్తాడు. ఆ షిప్రు పూయ ఆ మంత్రసాని యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఎందుకంటే వారు దేవునికి భయపడ్డారు కనుక. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి
ఏలియాను మరి సారెపాతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు, సారెపాతుకు వెళ్ళమన్నాడు. వెళ్ళమన్నప్పుడు మరి ఏలియా సారెపాతు విధవరాలతో మాట్లాడినప్పుడు ఆ సారెపాతు విధవరాలు తనకు లోబడింది, సేవకునికి లోబడింది. లోబడినప్పుడు వారికున్న కొంచెము నూనె, వారికున్న కొంచెము పిండి 3.5 సంవత్సరాలు దైవ సేవకుడు సారెపాతు విధవరాలు తన కుమారుడు బ్రతకడానికి దేవుడు కృప చూపించినాడు. ఒకవేళ మా ఇద్దరికే ఉంది, నీకు మేము పెట్టలేము అని లోబడకపోతే ఎప్పుడో చనిపోయేవారు. కానీ స్త్రీ దేవుని సేవకునికి లోబడడం ద్వారా తను మరి దీవించబడ్డది, తన యొక్క జీవితము దీవించబడ్డది. ప్రియులారా, ఇలాంటి స్త్రీలను మనము మాదిరికరంగా తీసుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే అబ్రహాము భార్యను ఫరో ఇంటికి తీసుకెళ్ళాడు. మరి అప్పటి వరకు వాళ్ళకి సంతానం లేదు. అయినా అక్కడ అబ్రహాము భార్యను వారు మెచ్చుకోవడం వలన ఫరో రాజు మరి ఆ రాజు తన ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాడు. కానీ ఆమె ఒక తప్పు కూడా చేయలేదు. దేవుడు ఆమె నిమిత్తము మరి గద్దించాడు రాజును. అబ్రహాం భార్యను తీసుకెళ్ళినప్పుడు తప్పు చేయొచ్చు, కానీ తప్పు చేయలేదు. నిర్దోషమైన జీవితాన్ని ఆమె జీవించింది, పవిత్రమైన జీవితాన్ని జీవించింది. నేటి దినాలలో ఎంతమంది తమ కన్యత్వాన్ని దాచుకుంటున్నారు? ఎంతమంది భర్తతో వారి యొక్క జీవితాన్ని యథార్థంగా గడుపుతూ ఉన్నారు? ప్రభునందు ప్రియులారా, మనం అనుకుంటా ఉన్నాము లోకము మరి ఎంతో చెడిపోయింది. ఈ యొక్క దినాలలో కన్యత్వం గల స్త్రీని మనం కనుగొనగలమా? భార్య భర్తలతోని ఎంతమంది యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 5వ వచనంలో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ్మును తాము అలంకరించుకున్నట చేత తమ స్వపురుషులకు లోబడి ఉండరని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పూర్వము మరి పురుషులకు, దేవునికి లోబడి, పురుషులకు లోబడి వారి యొక్క భక్తి జీవితాన్ని వారు మరి చాటుకున్నారు. ఎంత గొప్ప మాట! స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి అలంకరించుకున్నారు. ఎందుకంటే పురుషుడు స్త్రీ యొక్క శిరస్సు. పురుషుడు స్త్రీకు, స్త్రీ పురుషునికి లోబడి ఉంటే దేవుణ్ణి గణపరిచినట్లు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, మరి పేతురు చెప్పినట్లుగా మనల్ని మనం అలంకరించుకొని మన స్వపురుషులకు మనం లోబడి జీవించాలి. జరుగుతున్న మరి ఈ పరిణామాలను బట్టి స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు దేవుడు. మనము పురుషునికి లోబడినట్లయితే మనం దేవునికి లోబడినట్లే. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే ఆయన తన స్వరూపంలో స్త్రీని గాను పురుషుని గాను చేసెను. మనం ఆయన స్వరూపంలో ఉన్నాం గనక ఆయన చిత్తానికి మనం లోబడాలి. చిత్తానికి లోబడి జీవించి మన యొక్క కుటుంబాలను మరి దీవెనకరంగా ఉండాలి అనంటే, ఆశీర్వాదకరంగా ఉంచుకోవాలి అంటే షిఫ్రా ఫూయా ఏ దేవునికైతే లోబడి మరి భయపడి జీవించినారో ఆ పరమ దేవునికి, ఆ యేసు ప్రభువుకి మనం కూడా లోబడి జీవించినట్లయితే దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.